హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ తెలుగింటి ఆడపడుచు. ఈరోజు మనం బీన్స్ టమాటా కర్రీ వండుకుందాం. ఎలా వండాలో చెప్తాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ముక్కుడు పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేయాలి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? కొంచెం జీలకర్ర వేయాలి, ఒక స్పూన్ ఆవాలు వేయాలి. నెక్స్ట్ మిర్చి వేయాలి. మిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్స్ వేయాలి. కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మిర్చి వేగాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేగాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కొంచెం వేపుకుందాం. అల్లం వేగిన తర్వాత బీన్స్ వేసుకుందాం. ఒకసారి అంతా కలిసేలాగా నీట్గా కలుపుకుందాం. ఈ బీన్స్ కొద్దిసేపు ఈ ఆయిల్లో ఉడికేలాగా ఒక 5 minutes మూత పెట్టుకుందాం. ఆయిల్లో కొద్దిసేపు వేంపిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. వావ్, నైస్, వేగిపోయింది. మధ్యలో కలిపెడుతూ కొద్దిసేపు ఆయిల్లో వేంపిన తర్వాత టమాటా వేయాలి. లేకపోతే ఇదంతా పచ్చి పచ్చిగా ఉండి ఉడకక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక 2 minutes ఉడికిన తర్వాత టమాటాలు వేద్దాం. మూత తీసి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఆయిల్లో బాగా వేగిపోయాయి. ఇలా వేగిపోయాక టమాటాలు వేసుకుందాం. కట్ చేసిన టమాటాలు వేసాక ఒకసారి కలిపెడదాం. ఇందులో ఉన్న వాటర్కి టమాటా బీన్స్ మొత్తం ఉడుకుతాయి. టమాటాలో వాటర్ వస్తాయి కదా, ఉడుకుతుంటే వాటర్కి ఉడికిపోతాయి. ఇప్పుడు లైట్గా ఒక స్పూన్ కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం కారం తగ్గట్టు కారం వేసుకుందాం. మనకి తగ్గట్టుగా, రుచికి తగ్గట్టుగా. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేద్దాం. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేద్దాం.
టేస్ట్ తగ్గట్టు ఒకసారి కలబెట్టుకుందాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత మన కూర రెడీ అవుతుంది. మూత పెట్టి ఒక 5 minutes ఇందులోనే ఉడికిద్దాం. చూద్దాము కర్రీ ఎంతవరకు ఉడికిందో. ఒకసారి మూత తీసి చూసి కలబెట్టి ఉడికితే ఆఫ్ చేద్దాం గ్యాస్. చాలా బాగా ఉడికింది. బీన్స్ టమాటా కర్రీ రెడీ. సరే నేను బౌల్లో తీసుకొని వేసుకొని టేస్ట్ చూస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా నాలాగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా బీన్స్ కర్రీ నాలాగా చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.